ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నేను దేవుని బలిపీఠము నొద్దకు నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని యొద్దకు చేరుదును. కీర్తనల గ్రంథము 43వ కీర్తన 4వ వచనము. I will go to the altar of God, to God my joy and my delight. Psalms chapter 43 verse 4. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సన్నిధిలో మనకు ఆనంద సంతోషములు కలుగుతాయని ఈ రోజు వాక్య భాగము చాలా సుస్పష్టముగా మనకు తెలియజేస్తుంది. ఈ రోజున అనేకులు వారి ఆనందం కోసం, వారి సంతోషం కోసం ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు. ఎన్నో ప్రాంతాలు తిరుగుతున్నారు, సందర్శిస్తున్నారు. ఈ లోక సంబంధమైన సినిమాల్లో, టీవీ ప్రోగ్రామ్స్ లోనూ వెతుక్కుంటున్నారు. కొంతమంది మద్యము సేవించి సంతోషంగా ఉండొచ్చు అని ఆలోచిస్తుంటున్నారు. అయితే ఈ లోకంలో సంతోషం కోసం వెతికేవారు అది కొద్దిసేపే ఉంటుంది అని గ్రహించలేరు. మెల్లమెల్లగా అది వ్యసనం అయిపోతుంది. ఆ వ్యసనము ప్రాణాలనే తీసేస్తుంది లేదా మనకు హాని కలగజేస్తుంది. ఈ మధ్య ఒక స్త్రీ మూవీ కోసమని వెళ్లి ప్రాణాలు విడిచింది. మనమందరము న్యూస్ లో విన్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. అయితే సంతోషం కలుగుతుందని వెళ్ళిన ఆ కుటుంబానికి బాధ కలిగింది, నష్టం కలిగింది కదండి. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి అనేక సంఘటనలు లోకంలో జరుగుతున్నాయి. ఒక వ్యక్తి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి దానిలో పడి చనిపోయాడు. ఈ లోకస్తులు సంతోషంగా ఉండడానికి ఎక్కడికైనా వెళ్తున్నారు, ఏదైనా చేస్తున్నారు. అయితే అక్కడ నిజముగా సమాధానము, సంతోషం దొరుకుతుందా అంటే ప్రశ్నార్థకమే. కానీ ఈ రోజున ఈ కీర్తన పాడుతున్న కోరాహు కుమారులు చెబుతున్నారు, ఆనంద సంతోషములు కలగజేయు దేవుని బలిపీఠమునొద్దకు నేను వస్తున్నాను, అక్కడికే నేను వెళ్తాను, అక్కడ నాకు ఆనందమో ఉంది. ఈ రోజున హ్యాపీనెస్ ఎవరికి కావాలండి? బాధల్లో ఉన్నవారికే కదా, ఏదో ఒక కష్టము చేత దుఃఖిస్తున్న వారికే కదా. బహుశా కోరాహు కుమారులు ఈ లోకంలో సంతోషం ఉందని వెళ్ళారేమో, ఆనందం ఉందని వెళ్ళారేమో. దేవుని సన్నిధిలో కాకుండా ఈ లోకంలో ఉంది, అది నిజము కాదని తెలుసుకొని ఉండొచ్చు. ఎందుకు అంటే లేఖనములో వ్రాయబడి ఉంది, భక్తి లేని జనముతో నా పక్షమున వాద్యమాడము, కపటము కలిగి దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు అని అంటున్నాడు. ఈ లోకంలో ఏమున్నాయంట? కపటమున్నది, దౌర్జన్యమున్నది. ఏదో ఒకటి ఆశించి మనల్ని వారు ఆహ్వానిస్తారు, మనతో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఇలాంటి జనముల మధ్య నేనున్నాను, నాకొద్దు, నన్ను విడిపించు ప్రభువా అని కీర్తిస్తున్నాడు భక్తుడు. ఈ రోజున ఈ లోకమందు నువ్వు ఎంత మాత్రము సంతోషంగా ఉండలేవు, ఆనందంతో నువ్వు జీవించలేవు. అవన్నీ కూడా అవసరంతో కూడినటువంటి కపట ప్రేమలు, కపటమైన జాలి చూపులు. నీ ముందు ఒకలా మాట్లాడతారు, నీవు లేనప్పుడు మరొకలా మాట్లాడతారు. నిన్ను పొగిడిన వారే నిన్ను నిందిస్తారు. నీవు గొప్ప అని నీ ముందు చెప్పిన వారే నీవు ప్రక్కకు వెళ్ళాక నీవు ఎందుకు పనికిరావు అంటారు. అటువంటి కపటమైన వ్యక్తుల నుండి నువ్వు ఈ రోజున బయటికి వస్తేనే గాని నీలో సంతోషమో ఉండదు. ఎక్కడికి రావాలండి అని మీరు అడిగితే దేవుని యొక్క బలిపీఠమునొద్దకు, ఆయన సన్నిధికి రా, అక్కడ నీవు సంతోషంగా ఉంటావు. ఆయన దగ్గర కపటమైన ప్రేమ ఉండదు, ఎటువంటి స్వార్థం ఉండదు. నీకు ఆయన బాధ కలిగించడు. అందుకే భక్తుడు అంటున్నాడు, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము, అవి నాకు త్రోవ చూపును అని. నీ పరిశుద్ధ పర్వతమునకు, నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును అని. దేవుని యొక్క వాక్యము నీకు వెలుగుగా ఉన్నది, ఆ వాక్యము సత్యమై ఉన్నది. దేవుని వాక్యమును చేత పట్టుకొని నీవు నడిస్తే నిజమైన శాశ్వత సంతోషమునిచ్చే దేవుని సన్నిధికి నీవు రాగలవు. కపటమైన ప్రేమల నుండి, మోసకరమైన మాటల నుండి, మభ్యపెట్టు ఈ లోక సంబంధుల క్రియల నుండి నీవు తప్పించుకోగలవు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యము సెలవిస్తుంది దేవుని యందు నిరీక్షణ ఉంచాలి అని. నీ కృంగి ఉన్న ప్రాణమునకు ఆదరణ కావాలంటే రక్షణకర్త అయిన దేవుని యొద్దకు నీవు రావాలి అని. ఈ రోజున నీవు ఎందు నిమిత్తము బాధల్లో ఉన్నావో నాకైతే తెలియదు, గాని
దేవుని సన్నిధికి వస్తే నీలో తప్పక సంతోషం కలుగుతుంది అని నేను చెప్పగలను. నీకున్న అనారోగ్య బాధ, నీకున్న అప్పుల బాధ, నీకున్న ఉద్యోగపరమైన బాధలు, అశాంతికరమైన పరిస్థితులు అన్నీ కూడా తొలగిపోయి దేవుని యొక్క సన్నిధిలో ఆనందంగా జీవించగలవు. ప్రార్థన అనే బలిపీఠము నీవే నీ గృహములో నిర్మించు. నిత్యము కుటుంబముతో కలిసి ప్రార్థన చెయ్యి. అక్కడే నీవు ఆనందమును సంతోషమును తప్పక పొందుకుంటావు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి, సర్వోన్నతమైన స్థలములపై నివసించుచు నిత్యమో తండ్రి మీ బిడ్డలైన మమ్మల్ని చూచుచున్న దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము మారని దేవుడవు ప్రభా, ఏకరీతిగా ఉండే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రోజున నా తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవునయ్యా, మీ యొక్క బలిపీఠమునొద్దకు మేము వచ్చినట్లయితే అక్కడ ఆనందము సంతోషమును మాకు కలగజేస్తారని వాక్యము ద్వారా సుస్పష్టముగా మాతో మాట్లాడారు. మమ్మల్ని సరిచేశారు, మమ్మల్ని బలపరిచారు, మమ్మల్ని ఆదరించారు. అందును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రోజున నా తండ్రి భక్తుడు విలపిస్తున్నట్లుగా నీ యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, నీ యొక్క సన్నిధిలోనే సమాధానం ఉంది, నీ సన్నిధిలోనే ఆనందం ఉంది. లోకంలో ఎక్కడా దొరకనటువంటి ఆనందం నీ సన్నిధిలో ఉందని ప్రభా ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఎటువంటి సమస్యల్లో, ఎటువంటి శ్రమల్లో, ఎటువంటి ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్నారో వారిని లేవనెత్తండి అయా. మీ యొక్క తండ్రి వాక్కు చేత, మీ వాక్యపు వెలుగులో వారు నడిచి మీ దీవెనలు పొందుకోవడానికి సహాయం దయచేయండి. శాశ్వతమైనటువంటి సంతోషము ప్రతి బిడ్డకు మీరు కలగజేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఈ లోకంలో మోసకరమైనటువంటి అయా మాటల చేత, మరి తండ్రి వంచన మాటల చేత ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి నష్టపోయిన స్థితిలో ఉన్నారో ఆ మాటలను వినకుండా ప్రక్కన పెట్టి మీ యొక్క సన్నిధిలో మీ మాటలు విని మీ యొక్క దీవెనలు పొందుకోవడానికి సహాయం చేయండి. ఎందరైతే బిడ్డలు కుటుంబంలో కలహాలతో ఉన్నారో, ఎందరైతే బిడ్డలు కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక, దుఃఖముతో ఉన్నారో, ఎటువంటి ఆదరణ లేక ఈ రోజున దిగులు చెందుతున్నారో వారిని మీరు ఆదరించండి, బలపరచండి. వారికి ఉన్న ప్రతి ఒక్క పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి విడుదల దయచండి. భార్యాభర్తల మధ్య సఖ్యతను దయచండి, సమాధానాన్ని దయచండి, అర్థం చేసుకునే మనసును వారికి దయచండి. ఆయా గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకుని వారిని మీరు దీవించండి, మీ ఆశీర్వాదం వారిపై ఉంచండి. గల్లీ బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి అయా, మీరిచ్చు బహుమానమును పొందుకొని మీ సన్నిధిలో సాక్షులుగా ప్రతి బిడ్డను నిలవబెట్టండి. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు తోడుగా ఉండండి. ఉద్యోగ సమస్యల నిమిత్తము ప్రార్థిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా ప్రభా వారి ఉద్యోగంలో ఉన్న ఆటంకాలన్నింటినీ తొలగించండి. ప్రమోషన్ విషయంలో మీరు సహాయం చేయండి, ట్రాన్స్ఫర్ విషయంలో మీ యొక్క సహాయం చేయండి. అదే విధంగా వారు అనుకున్నటువంటి ఆయా ప్రాంతంలో వారు ట్రాన్స్ఫర్ అయ్యి ఎల్లుటకు సహాయం చేయండి. అదే విధంగా నా ప్రభువా అయా శాపముతో, పాపముతో నిండిపోయారో ఆ పాపము నుండి, శాపము నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. అయా మరి తండ్రి అపవాది బంధకాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. అనారోగ్య సమస్యల నుండి యేసు నామములో ప్రతి బిడ్డకు తండ్రి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. మీరే స్వస్థపరచండి, మీరే బలహీనతను కొట్టివేయండి. మీ యొక్క బలమును, మీ యొక్క శక్తిని ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. అదేవిధంగా దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొక్క కృపా కటాక్షము బిడ్డలపై ఉంచండి. సంఘాలను విస్తరింపు చేయండి. సంఘానికి మీరు శిరస్సు ఉండండి. వారి కుటుంబాలను తండ్రి మీరు దీవించండి అయ్యా. వారి ప్రయాసను, వారి భారమును తండ్రి జ్ఞాపకం చేసుకుని తగిన ప్రతిఫలాన్ని వారికి మీరు అనుగ్రహించండి. సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. సువార్థికులకు మీరు తోడుగా ఉండండి అయ్యా. అయా మరి వారికి కావలసినటువంటి ప్రతి అవసరతను తీర్చండి. వారి మార్గం అంతటిని సరళము చేయండి ప్రభా అయ్యా. అదేవిధంగా మిషనరీస్ ని దీవించండి అయ్యా. వారికి మీరు తోడుగా ఉండండి అయ్యా. మీ యొక్క శక్తిని, మీ బలాన్ని, మీ యొక్క జ్ఞానాన్ని వారికి దయచేయండి నా ప్రభా అయ్యా. అదేవిధంగా వ్యాపారాల్లో నష్టపోయిన బిడ్డలకు ప్రభా నష్టాన్ని లాభముగా మార్చండి నా ప్రభువ. నిరంతర ప్రతిఫలం వారికి దయచేయండి. వ్యవసాయదారులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించండి అయ్యా. ఇంకా ప్రభా లేమి స్థితిలో ఉన్నటువంటి బిడ్డలకు కలిమిని దయచేయండి ప్రభా అయ్యా. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ఈ రోజున దుఃఖముతో ఉన్నారో వారి దుఃఖమును కొట్టివేయండి నా
ప్రభువా. అయా మరి తండ్రి, అయా యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. మీ యొక్క కరుణ కటాక్షం ప్రతి బిడ్డ పైన ఉండులాగిన సహాయం దయచేయండి. మీ అందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని బిడ్డలకు మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి అయ్యా. ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి. ప్రతి ఒక్కరు ప్రభా మీ నామాన్ని ఘనపరిచే వారిగా వారిని మీరు నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.